ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కలికాలం గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. రాజకీయాల్లో విలువలు, నైతికత లోపించడం చూస్తే కలికాలం గుర్తుకొస్తుందని అంటున్నారు. ఆయన ఏ ఉద్దేశంతో ఈ మాటలు అంటున్నారో గాని మనం ఇప్పుడు కలికాలంలోనే ఉన్నాం. త్రేతాయుగం, ద్వాపర యుగం తర్వాత కలికాలం వస్తుందని పురాణాల్లో చెప్పారు. అలాగే మనం ఇప్పుడు కలికాలంలోనే జీవిస్తున్నాం. న్యాయం, ధర్మం స్థానంలో అధర్మం, అన్యాయం రాజ్యం ఏలుతోంటే కలికాలం కాక మరేమిటి? జగన్మోహన్ రెడ్డి వంటి వారు అధికారంలోకి రావడం కలికాలానికి సంకేతం కాక మరేమిటి? ప్రజలు కూడా న్యాయం, అన్యాయానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేని స్థితికి చేరుకోవడం, మారీచుల వంటి వారు మహానుభావులుగా గుర్తింపు పొందడం కలికాలం లక్షణమే. రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు తమకు న్యాయం చేయవలసిందిగా ఆర్తనాదాలు చేస్తున్నప్పటికీ చెవికెక్కించుకోకుండా ధర్మోపన్యాసాలు చేయడం అంటే సాధారణ వ్యక్తులకు సాధ్యమా? తమ చిన్నాన్నను హత్య చేయించింది ఎవరో ఆ దేవుడికి, కడప జిల్లా ప్రజలకే తెలుసునని జగన్మోహన్ రెడ్డి తన బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా చెప్పుకొచ్చారు. కలికాలంలో కలి ప్రభావం కారణంగా దేవుళ్ళు నిమిత్త మాత్రులవుతారు, పాలకులే శక్తివంతులుగా అవతరిస్తారు. ఈ నేపథ్యంలో వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేయించారో దేవుడి కంటే పాలకులకే తెలుస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డిని హత్య చేయించింది నాటి ముఖ్యమంత్రి చంద్రబాబే అని నిందించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో హంతకులెవరో ఆ దేవుడికే ఎరుక అనడం ఏమిటి? ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే 2 లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. 5 ఏళ్లు వెనక్కు వెళితే వివేకానంద రెడ్డి హత్య విషయంలో జగన్మోహన్ రెడ్డి మాటలను గుడ్డిగా నమ్మిన ఆయన రక్తం పంచుకు పుట్టిన సోదరిమణులు నిజమేనని బాసటగా నిలిచారు. 2019 ఎన్నికల్లో జగన్ కు రాజకీయ లబ్ధి కలిగేలా ప్రచారం కూడా చేశారు. సీన్ కట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారిని ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి రక్షిస్తున్నారని ఆయన తోబుట్టువులే చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం రక్తంలో తడిసిందని వివేక కుమార్తె డాక్టర్ సునీత ఆరోపిస్తుండగా తమ చిన్నాన్నను హత్య చేయించిన వారికి అండగా ఉంటూ మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చిన కారణంగా తాను కడప నుండి పోటీ చేస్తున్నానని షర్మిల అంటున్నారు. ముసుగులు తొలగిపోయాయి. అవినాష్ రెడ్డిపై వారిరువురు నేరుగా బాణాలు ఎక్కుపెట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించుంటే వివేక హత్యకు కారణమైన అవినాష్ రెడ్డికి ఎప్పుడో శిక్ష పడి ఉండేదని షర్మిల తాజాగా చెప్పుకొచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను అక్కా చెల్లెమ్మల జీవితాల్లో ఆనందం చూడడం కోసమే పనిచేశానని, ఈ ఎన్నికల్లో అవకాశం ఇస్తే మళ్ళీ వారి కోసం పనిచేస్తానని చెప్తున్నారు. అయితే ఆ అక్కా చెల్లెమ్మల జాబితాలో ఆయన తోబుట్టువులైన షర్మిల, సునీత ఉన్నారా లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్న. ప్రజలు ఇప్పుడు ఎవరి మాటలు నమ్మాలి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పేది నిజం అనుకోవడానికి దాఖలాలు లేవు. వివేకానంద రెడ్డి హత్య విషయం పక్కన పెడితే హెలికాప్టర్ ప్రమాదంలో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆయన మరణం వెనక కుట్ర జరిగిందని అప్పట్లో యూపీఏ ప్రభుత్వ సారథి సోనియా గాంధీ, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సహకారంతో రాజశేఖర్ రెడ్డిని చంపించారని జగన్మోహన్ రెడ్డి ఊరువాడ ప్రచారం చేశారు. జనం కూడా కొంతవరకు నమ్మారు. తన రక్తం పంచుకు పుట్టిన జగన్ చెప్పింది నిజమేనని నమ్మిన షర్మిల కూడా అదే విధంగా ప్రచారం చేశారు. మళ్ళీ సీన్ కట్ చేస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం వెనక ఫలానా వారు ఉన్నారని ప్రస్తావించనే లేదు. పైపెచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తండ్రి మరణానికి కారకుడు అని నిందించిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని తన ఇంటికి ఆహ్వానించి ఆయన కోరిన విధంగా పరిమళ్ నట్వానీ అనే వ్యక్తికి రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టారు. దాంతో
వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం గురించి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారం ఓటకమని తేలిపోతున్నది కదా. ఆ సంఘటన తర్వాత రాజశేఖర రెడ్డి సోదరుడైన వివేకానంద రెడ్డి తన సొంత ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. 2019 ఎన్నికలకు ముందు ఈ హత్య జరగడంతో జగన్మోహన్ రెడ్డి యథావిధిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును నిందితుడిగా ప్రచారం చేశారు. ప్రజలు కూడా కొంతవరకు నమ్మారు. అటు వివేక కుమార్తె డాక్టర్ సునీత, ఇటు సొంత రక్తం పంచుకు పుట్టిన షర్మిల కూడా నిజమేనని నమ్మి ఆ మేరకు ప్రచారం చేశారు. కాలక్రమంలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వివేకాను హత్య చేసిన వారిలో ఒకరైన దస్తగిరి అప్రూవర్ గా మారి హత్య చేయించింది ఎవరో చెప్పారు. ఈ వాస్తవాన్ని డాక్టర్ సునీతతో పాటు షర్మిల కూడా జీర్ణించుకోలేకపోయారు. అయినా కొంతకాలం పాటు సోదరుడైన జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మారు. చివరకు హత్యకు కారకుడని విచారణలో తేటతెల్లమవుతున్న అవినాష్ రెడ్డికి మద్దతుగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాన్ని గ్రహించి జీర్ణించుకోలేకపోయారు. ఫలితమే కడప లోక్సభ బరిలో అన్నా చెల్లెళ్ళు బహిరంగంగా తలపడే పరిస్థితి ఉత్పన్నమైంది. తమ చిన్నాన్నను హత్య చేయించిన అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మళ్లీ టికెట్ ఇవ్వడాన్ని ప్రస్తుతం పిసిసి అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల ప్రశ్నించడమే కాకుండా అవినాష్ రెడ్డిపై పోటీకి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగారు. సోదరికి బాసటగా వివేక కుమార్తె డాక్టర్ సునీత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. వివేకాను దారుణంగా చంపించిన అవినాష్ రెడ్డిని ఓడించాలని కడప జిల్లా ప్రజలకు ఆ ఇరువురు ఆడపడుచులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు కోసం సిబిఐ అధికారులు సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని తెలంగాణ హైకోర్టు తాజాగా ప్రశ్నించింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోసం దస్తగిరి పెట్టుకున్న పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు సానుకూల ఆదేశాలు ఇస్తే ఎన్నిక జరిగేలోపే అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో తనను ఒక్కడిని చేసి రాజకీయ ప్రత్యర్థులందరూ తోడేళ్ల గుంపుగా ఒక్కటే దాడి చేస్తున్నారని, తన వాళ్ళు కూడా ఒకరిద్దరు వారికి తోడయ్యారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం మొదలెట్టారు. ఈ సందర్భంగానే కలికాలం గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో తమాషా ఏమిటంటే తల్లి విజయలక్ష్మి అటు జగన్మోహన్ రెడ్డి విజయం కోసం, ఇటు షర్మిల విజయం కోసం ప్రార్థనలు చేశారు. దీంతో ఎవరికి ఆశీస్సులు ఇవ్వాలో తెలియని సంకట స్థితిని జీసస్ క్రీస్తుకు కల్పించారు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగిన సంఘటనలు, చేసిన ప్రచారాలను పరిగణలోకి తీసుకుంటే కలికాలానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని అనిపిస్తుంది. ధర్మం, న్యాయం కోసం సునీత, షర్మిల పోరాటం చేస్తున్నారని నమ్మాల్సిన పరిస్థితి. అయితే కడప జిల్లా ప్రజలకు మాత్రం వివేక హత్య వెనక ఎవరున్నారన్న దానిపై స్పష్టత ఏర్పడిందని తెలుస్తోంది. ఎన్నికల కురుక్షేత్రంలో అవినాష్ ను నేరుగా ఢీకొనాలని షర్మిల నిర్ణయించుకొని బరిలోకి దిగడంతో ప్రజలకు మరింత స్పష్టత వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ అవినాష్, షర్మిల మధ్యనే అనే భావన ప్రజల్లో ఏర్పడింది. సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి, శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. తన తండ్రి వివేక హత్య కేసులో న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాకూడదని డాక్టర్ సునీత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు రాజశేఖర రెడ్డి బిడ్డగా న్యాయం, ధర్మం కోసం తనకు అండగా నిలవాలని ఓటర్లను షర్మిల వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్ యాత్ర
ఇడుపలపాయ నుంచి ప్రారంభమైంది. అయితే కడప జిల్లాలో కూడా బస్సు యాత్రకు స్పందన అంతంత మాత్రంగానే లభించింది. ఇడుపలపాయ నుంచి ప్రారంభమైన బస్సు యాత్రలో పాల్గొనడానికి ఇతర జిల్లాలకు చెందిన వైసీపీ నాయకులు కూడా వెళ్లారు. ఇలా వెళ్లిన కొంతమంది నాయకులు కడప జిల్లా ప్రజల మనోగతాలను గుర్తించి ఇతర పార్టీలలో చేరడానికై దారులు వెతుక్కుంటున్నారు. కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో బస్సు యాత్ర ముగిసింది. రోత మీడియాతో పాటు కూలీ మీడియా ప్రచారం ఎలా ఉన్నప్పటికీ ప్రజల నాడి ఏమిటో ముఖ్యమంత్రి జగన్ కు అవగతమవుతోంది. దీంతో ఆయన మరో మాయోపాయానికి తెరతీశారు. భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం, జనసేన పార్టీలకు పొత్తు కుదిరిన తర్వాత ఈ సరికొత్త ఎత్తుగడను జగన్ అండ్ కో అమలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ కేటాయించిన కొద్ది సీట్ల విషయంలో కొంత వ్యతిరేకత ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకున్న జగన్ అండ్ కో పొత్తుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందని, కూటమి బలం క్షీణించిందని ప్రచారం చేయడం మొదలుపెట్టింది. తమ ప్రచారానికి దన్నుగా కొన్ని సర్వే సంస్థలకు డబ్బులిచ్చి తమ ప్రచారానికి మద్దతుగా సర్వే వివరాలంటూ కొన్ని గణాంకాలను జనంలోకి వదలడం మొదలుపెట్టారు. ఈ మర్మం తెలియని జగన్ వ్యతిరేకులు సైతం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ మధ్య బలపడ్డారట కదా అని ప్రశ్నించడం మొదలైంది. తెలుగుదేశం, జనసేన మద్దతుదారులు కూడా ఈ ప్రచారాన్ని నమ్మడం మొదలు పెట్టారు. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. వాస్తవానికి ఇదంతా జగన్ అండ్ కో ఆడుతున్న మైండ్ గేమ్. క్షేత్ర స్థాయిలో జగన్ బలం పెరగడానికి ఈ పక్షం రోజుల్లో చోటు చేసుకున్న మార్పులు, పరిణామాలు కూడా లేవు. ప్రజలతో మైండ్ గేమ్ ఆడడం జగన్ అండ్ కోకు కొత్త కాదు. వివేక హత్య, కోడి కత్తి కేసుల విషయంలోనూ ఇలాగే చేశారు. క్షేత్ర స్థాయిలో జగన్ కు బలం పెరిగిన విషయం వాస్తవమే అయితే ఇతర పార్టీలకు చెందిన వారు వైసీపీలో చేరడానికి పోటీ పడేవారు. వాస్తవంలో అలా జరగడం లేదు. కొన్ని లోక్సభ, అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థుల కోసం వైసీపీ వెతుక్కోవాల్సిన పరిస్థితి. తెలుగుదేశం, జనసేన పార్టీల్లో చేరడానికై వైసీపీకి చెందిన వారే పోటీ పడుతున్నారు. టికెట్ ఇస్తామన్న హామీ ఇస్తే ఇది వరకే వైసీపీలో టికెట్ పొందిన వారు కూడా ఈ రెండు పార్టీలలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వాస్తవ పరిస్థితి ఇది కాగా జగన్ బలం పెరిగిందని కృత్రిమ ప్రచారానికి తెరలేపారు. పింఛన్ల విషయమే తీసుకుందాం. వాలంటీర్ల ద్వారా పింఛన్లు వగైరా పంపిణీ చేయడానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకుని పెన్షన్ల పంపిణీలో జాప్యం చేస్తూ అందుకు ప్రతిపక్షాలే కారణమని నమ్మించడానికి జగన్ అండ్ కో ప్రయత్నించింది. అయితే ఆచరణలో ఇది కూడా వికటించింది. వాలంటీర్ వ్యవస్థ అమలులో లేని రాష్ట్రాల్లో పెన్షన్లు పంపిణీ కావడం లేదా అని హైకోర్టు కూడా ప్రశ్నించడంతో ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ కుయుక్తులను అర్థం చేసుకున్నారు. శవ రాజకీయాలకు చెక్ పెట్టారు. ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎంత ముఖ్యమో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అంతకంటే ముఖ్యం. వయోభారం రీత్యా ఈ ఎన్నికల్లో విజయం సాధించడం చంద్రబాబుకు చాలా అవసరం. ఈ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాలేని పక్షంలో చంద్రబాబు రాజకీయ జీవితం ఫెయిల్యూర్ తో ముగిసే ప్రమాదం ఉంది. అందుకే ఆయన మండు టెండలను సైతం లెక్క చేయకుండా, ముఖంలో ఎక్కడ అలసట కనపడనీయకుండా రోజుకు 3 చోట్ల సభలు నిర్వహిస్తున్నారు. సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి, శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. యువకుడినైనా తనకు ముసలోడితో పోటీ ఏమిటని ఎద్దేవా చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం రోజుకు ఒక మీటింగ్ తోనే సరిపెడుతున్నారు. అది కూడా సాయంత్రం పూట ఎండవేడి తగ్గాక బయటకు వస్తున్నారు. దీంతో 7 పదులు దాటిన చంద్రబాబుతో 5 పదులు దాటిన జగన్మోహన్ రెడ్డి పోటీ పడలేకపోతున్నారన్న అభిప్రాయానికి జనం కూడా వచ్చారు. చంద్రబాబుకు మాత్రమే కాదు, యువకుడినే చెప్పుకుంటున్న జగన్ కి కూడా ఈ ఎన్నికలు ముఖ్యమే. తెలంగాణలో 9.5 ఏళ్ల పాటు
రారాజుగా వెలుగొందిన కేసీఆర్ ప్రస్తుత పరిస్థితి చూసిన తర్వాత ఈ ఎన్నికల్లో ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఉండబోదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ ప్రభావంతో 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చిన ప్రస్తుత భారత రాష్ట్ర సమితికి క్షేత్రస్థాయిలో పునాదులు బలహీనంగా ఉన్నాయని ఇప్పుడు తేటతెల్లమైంది. ఆంధ్రప్రదేశ్లో కూడా రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ప్రజల్లో ఏర్పడిన సానుభూతి ప్రభావంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా సంస్థాగతంగా బలహీనంగానే ఉంది. అధికారం లేకపోతే ఆ పార్టీ మనుగడ సాగించడం కష్టతరం. తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలున్నారు. ఈ కారణంగానే నాయకులు లేకపోయినా, ఎన్నికల్లో ఓడిపోయినా ఆ పార్టీ నిలదొక్కుంది. దీనికి తోడు చంద్రబాబుకు భూదేవికున్నంత ఓర్పు ఉంది. ఫలితంగా పార్టీని కాపాడుకోగలిగారు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి వేరు. ముఖ్యమంత్రిగా ఈ 5 ఏళ్లలో ఆయన వైఖరి గమనించిన వారికి ఆయనతో బలమైన అనుబంధం ఏర్పడలేదు. దీనికి తోడు ఆయన పాలనపై ఒక వర్గం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. సంక్షేమ పథకాలే మళ్ళీ తమను అధికారంలోకి తెస్తాయన్న నమ్మకంతోనే ఆ పార్టీలో ఉన్నవారు ఉన్నారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డిపై నమ్మకం, అభిమానంతో కాదు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆ పార్టీ చల్లచెదరవుతుంది. జగన్ నిరాదరణకు గురైన వారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పంచం చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే వైసీపీలో అధిక సంఖ్యలో ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే వారంతా మళ్ళీ కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది. ఈ కారణంగానే జగన్ సోదరి షర్మిల కూడా 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ నాయకత్వాన్ని చేపట్టడానికి సిద్ధపడ్డారు. గత ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంతా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండింది. ఇప్పుడు ఆ కుటుంబంలో చీలిక రావడమే కాకుండా వివేకానంద రెడ్డి హంతకులను జగన్ కాపాడుతున్నారని ఇంట్లో వాళ్లే నిందిస్తున్నారు. ఇవన్నీ జగన్ కు మైనస్ పాయింట్లు. ఈ నేపథ్యంలో మేలో జరిగే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును కూడా నిర్ణయించబోతున్నాయి. గత ఎన్నికల్లో జగన్ కు ఎంతో కొంత రాజకీయంగా ఉపయోగపడిన వివేక హత్య రానున్న ఎన్నికల్లో ఆయనకు ఏ మేరకు నష్టం చేయబోతుంది అన్నదే ప్రస్తుతం కీలకం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్న జగన్ మాటలను విశ్వసిస్తారా? తోబుట్టువులైన షర్మిల, సునీతల ఆక్రందనలను ఆలకిస్తారా అన్నది జూన్ 4వ తేదీన తేలిపోతుంది. ఈ ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలిస్తే వివేక హత్యకు కారకులైన వారు నిక్షేపంగా ఉంటారు. ఓడిపోతే మాత్రం వారు చట్టం ముందు దోషులుగా నిలబడక తప్పదు. ఈ 5 ఏళ్లుగా డాక్టర్ సునీత అలు పెరగకుండా చేస్తున్న ఒంటరి పోరాటం ఫలిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. కలి ప్రభావం ఇంకెంతకాలం ఉంటుందో కూడా తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఎదురు చూడాల్సిందే.